విజయవాడ నగరంలోని ముంపు ప్రాంతాల పరిస్థితి చాలా దారుణంగా తయారైందని చెప్పుకోవాలి. ఐదు రోజులుగా మరి మొదటి 1-2 రోజులు బాగా విపరీతంగా వరద ముంపు రావడంతో ప్రజలు చాలా భయభ్రాంతులకు గురయ్యారు. చనిపోతామన్న భయం కూడా నెలకొందంటే అర్థం చేసుకోండి పరిస్థితి. 3-4 రోజుల్లో మాత్రం ప్రభుత్వ సహాయ కార్యక్రమాలు బాగానే అందినప్పటికీ మళ్ళీ 5వ రోజు పరిస్థితి చాలా దయనీయంగా మారింది. ఈ 5 రోజుల పాటు మురుగునీటిలో వరద నీటిలో ప్రజలు కొట్టమిట్టాడుతున్నారు. బయటికి వెళ్ళాలో తెలియదు, లోపల ఉండాలో తెలియదు, ఇంట్లో ఉండాలో తెలియదు, బయటికి వెళ్ళిపోయి ఎక్కడ ఉండాలో తెలియని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో మరి విజయవాడలోని మరి అజిత్ సింగ్ నగరు, పాయికాపురం, ఉడా కాలనీ, ప్రజాశక్తి నగరు, శాంతి నగరు, ప్రకాష్ నగరు, మరి అదేవిధంగా న్యూ రాజరాజపేట, అదేవిధంగా మన వాంబే కాలనీ, ప్రకాష్ నగరు, మరి పాత పాయికాపురం, మరి అదేవిధంగా అన్ని ప్రాంతాలు, దాదాపు అన్ని ప్రాంతాలు, ఇటు అంబాపురంతో సైతం, మరి అదేవిధంగా వన్ టౌన్లోని ఊర్మిళ నగరు, విద్యాధరపురం, ఇలా చూసుకుంటే అసలు ప్రతి ఒక్కరి పరిస్థితి చాలా దారుణం. చూడండి, నీళ్ళల్లో వస్తున్నప్పుడు మరి ప్రజలు తమ ప్రాణాలను కాపాడుకోవడానికి ట్రాక్టర్ల మీద అత్యంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో రావాల్సిన పరిస్థితి. దీని అంతటికి కారణం ఎవరు ఏంటి అంటే ప్రకృతి అని చెప్పుకోవాలి. మరి ప్రకృతి ముందు ఎవరైనా చిన్నవాళ్లే కాబట్టి మరి చూసుకున్నట్టయితే ఐదో రోజు చేరిన వరద నీరు కష్టాలైతే వివరించడానికి ఈరోజు మీ ముందు రావడం జరిగింది. ముఖ్యంగా సరిగ్గా 5 రోజుల క్రితం ఈ సమయానికి వరద నీరు రావడం స్టార్ట్ అయింది. కానీ వరద నీరు వస్తుందని ముందస్తు సమాచారం అధికారులు ఇవ్వలేకపోయారు. ఒకవేళ ముందస్తు సమాచారం ఇచ్చి ఉండుంటే ఆ ప్రజలు తమ పరిస్థితులు అయితే తెలుసుకోవచ్చు. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ప్రజలు తమ విలువైన సామాన్లను కూడా సేఫ్టీ ప్లేస్లో పెట్టుకొని దాచుకునేవాళ్ళు, తమ ప్రాణాలను కొంతమంది కాపాడుకునేవాళ్ళు. ఇలాంటి పరిస్థితుల్లో 5 రోజుల క్రితం ప్రారంభమైన ఈ వరద నీటి ప్రవాహం బడుగు బలహీన వర్గాల మధ్యతరగతి కుటుంబాలు ఒక్కసారిగా దిక్కుదోచిన పరిస్థితిలోకి వెళ్ళిపోయాయి. ఈ వరదకి సంపన్నులేమి సపరేట్ ఏం కాదు, వాళ్ళు కూడా నరకం అనిపించారు. మంచినీరు పెరుగుతున్నప్పుడు కష్టాలు, వరద నీరు పెరుగుతున్నప్పుడు కష్టాలు ఎలా ఉన్నాయనేది వివరించడానికి ఇక్కడ రావడం జరిగింది. ముఖ్యంగా 5 రోజుల క్రితం వరద నీరు పెరుగుతున్నప్పుడు అజిత్ సింగ్ నగరు, పాయికాపురం, నందమూరి నగరు, ఆంధ్రప్రభ కాలనీ, సుబ్రాజ్ నగరు, న్యూ రాజరాజపేట, అమరావతి కాలనీ, ప్రకాష్ నగరు, శాంతి నగరు, వాంబే కాలనీ, ప్రగతి నగరు, పాత పాయికాపురం, ప్రశాంతి నగరు, ఉడా కాలనీ, సుందరయ్య నగరు, కంట్రిక, ప్రజాశక్తి నగరు, జర్నలిస్ట్ కాలనీ లాంటి ప్రాంతాలన్నీ కూడా ఒక్కసారిగా షాక్ గురయ్యాయి. వరద నీరు వస్తుంటే ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాలా, ప్రాణాలు కాపాడుకోవాలా, ఇంట్లో విలువైన సామాన్లను భద్రపరచుకోవాలా, లేదంటే బయటికి వెళ్ళి ఇంట్లో ఉండడానికి కావాల్సిన సరుకులు తెచ్చుకోవాలా, ఇలా అనేక ప్రశ్నలతో తల్లడిల్లిపోయారు. చివరికి చేసేది లేక మొదటి రోజు ఇళ్లలోనే ఉండిపోవడానికి నిర్ణయం తీసుకున్నారు. అయితే సమయానుగుణంగా పెరుగుతున్న వరద నీటి తాకిడికి పక్కనే ఉన్న భవన యజమానులు బ్రతిమలాడుకొని కొంతమంది మొదటి అంతస్తుల్లో, 2వ అంతస్తుల్లో తలదాచుకున్నారు. అయితే ఈ అవకాశం లేని వాళ్ళు మాత్రం కట్టుబట్టలతో ఐసింగ్ ఫ్లైఓవర్ వద్దకు వచ్చి ఎటువైపు వెళ్లాలో తెలియని పరిస్థితిలో సేఫెస్ట్ ప్లేస్కి మాత్రం వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. వరద నీటి భయం ఉన్న ప్రజలకు అధికారుల నుంచి ఎటువంటి సమాచారం అందలేదు, కనీసం సాయం కూడా అందలేదు. ఈ నేపథ్యంలో ఇక్కడ మనం చూసుకోవచ్చు ప్రజలందరూ కూడా ఎంత కష్టాలు పడుతున్నారు అనేది మనం చూసుకోవచ్చు. మొదటి రోజు కష్టాలు ఈ విధంగా ఉంటే 2వ రోజు కూడా మరి ఇళ్లలో సంబంధించి చూసుకున్నట్లయితే 2వ రోజు వరద నీరు పీకల లోతుకు వచ్చేసింది. దీంతో ప్రజల ప్రాణ భయం కొట్టమిట్టాడారు. ఎక్కడికైనా వెళ్ళిపోవాలా తెలియక నరకం అనుభవించారు. అప్పటికే సరైన ప్లానింగ్ లేకపోవడంతో తాగడానికి నీరు, వాడుకోవడానికి నీరు లేకపోయాయి. అప్పుడు ప్రారంభమైన అసలైన సమస్యలు ఉన్న నీటిని గుక్కగా తాగడం స్టార్ట్ చేశారు. నీటిని వాడుకోవడంలో కూడా చాలా జాగ్రత్తలు పాటించారు. కనీసం అధికారుల నుంచి ఎటువంటి సాయం అందలేదు. మరి ఇక్కడ చూసుకున్నట్టయితే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది పేద ప్రజలని, ముఖ్యంగా వృద్ధులను ఎలా తీసుకొస్తున్నారో మనం చూసుకోవచ్చు వీడియోలో. అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే పీకలలోతు నీళ్లు రావడం వల్ల మొదటి 2వ అంతస్తులో ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. కనీసం సాయం కూడా అందలేదు 2వ రోజు. దీంతో కొంతమంది పీకలలోతు తమ పిల్లల్ని చేతబట్టుకొని ఎలాగైనా ప్రాణాలను కాపాడుకునే ప్రయత్నం చేసి మొత్తానికి ఫ్లైఓవర్ వద్దకు చేరుకొని వారికి తెలిసిన వారి ఇళ్ళకి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి. 2వ రోజు కూడా కింద ఉన్న ఇళ్ళన్నీ కూడా సామాన్లన్నీ నీటిలో తేలయాడాయని చెప్పుకోవాలి. చాలామంది ఇళ్లలో ఉండిపోవాల్సిన పరిస్థితి. మరి ఇక అపార్ట్మెంట్లో ఉన్నవారి పరిస్థితి మరింత దయనీయం. కార్లు, ద్విచక్ర వాహనాలు, జనరేటర్లు, వాటర్ మోటార్లు, వాచ్మెన్ రూములతో సహా మొత్తం నాశనం అయిపోయింది. అపార్ట్మెంట్లో ఉన్నవారి పరిస్థితి మరింత దయనీయం. తాగడానికి నీరు లేక, వాడుకోవడానికి నీరు లేక వర్షపు నీటిని వాడుకునే పరిస్థితికి వచ్చేసింది. బయటికి వెళ్ళక ముందు పీకల్లోతో నీరు ఇంట్లో ఉందామనుకుంటే కటికి చీకటి దోమల బాధ అనిపించింది. ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఇక్కడ ఇదంతా కూడా అజిత్ సింగ్ నగర్ ప్రాంతం. ఇక్కడ చూసుకోవచ్చు ట్రాక్టర్ల ద్వారాగా ఎంతమంది ఎక్కడ వస్తున్నారో చూసుకోవచ్చు. మరి ఇప్పుడు 5వ రోజు ఇది. 5వ రోజు అయితే మరి ఇక్కడ పరిస్థితి చూడండి. 5వ రోజు కూడా ఇక్కడ పరిస్థితి చాలా భయానకంగా ఉంది. ఇళ్లలో ఉన్న వాళ్ళని అంటే ఇక్కడ మొత్తం తగ్గిపోయింది అనుకున్న భావంతో కొంతమంది వచ్చారు.
వచ్చిన నేపథ్యంలో మరి వాళ్ళందరూ కూడా ట్రాక్టర్ల మీద పంపించాల్సిన పరిస్థితి వస్తుంది. ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఇక్కడంతా కూడా చాలా మంది ట్రాక్టర్ల మీద వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. మరి అదేవిధంగా ఇక 3వ రోజు పరిస్థితికి వచ్చేప్పటికి 3-4 రోజులు చాలా కీలకంగా చెప్పుకోవచ్చు. 3-4 రోజులు చాలా కీలకంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే 3-4 రోజుల్లో అధికారులందరూ అప్రమత్తం అయిపోయారు. మరి అదేవిధంగా సహాయ సహకార కార్యక్రమాలు కూడా అందించారు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, పోలీస్ సిబ్బంది, అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే వైద్య సిబ్బంది, అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు ఇక్కడ చేరుకొని మొత్తానికి బాధితులందరికీ న్యాయం జరిగింది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే హెలికాప్టర్ల మీద అసలు 5 నుంచి 8 హెలికాప్టర్లు పెట్టి ప్రజలకు ఆహార పొట్టాలు అందించిన పరిస్థితి. మరి 3-4 రోజులు మాత్రం అత్యంత దయనీయంగా ఉన్న పరిస్థితి నేపథ్యంలో అధికారులు చక్కగా స్పందించి వారందరికీ అన్ని కావాల్సినవన్నీ ఇవ్వడం జరిగింది. మరి దాదాపు ఆ సమయంలో కూడా మరి కొంతమంది పడవలు నడిపే వాళ్ళు అయితే మాత్రం 5,000 నుంచి 50,000 వరకు డిమాండ్ చేయడం ఒకంత ఆశ్చర్యాన్ని కలిగించింది. ఈ నేపథ్యంలో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఈరోజు 5వ రోజు కూడా వరద నీరు ఎందుకు పెరుగుతుందో ఎవరు చెప్పలేదు. దీంతో ఒక్కసారిగా అందరూ షాక్ గురయ్యారు. రాత్రి ఇళ్లలో పడుకున్న వాళ్ళు ఉదయం బయటకు వచ్చి చూస్తే వరద నీరు ప్రవాహం పెరిగిపోయింది. అసలు ఇంట్లో ఉండకూడదు అనే విషయాన్ని అధికారులు ఎవరు చెప్పడం లేదు. ఎందుకు చెప్పట్లేదో అర్థం కాని పరిస్థితి. మరి ప్రజలందరూ ఇలా నరకం అనిపించాల్సిందానా? 5 రోజుల పాటు ఇలా నరకం అనుభవిస్తూనే ఉన్నారు. మరి ఈ నేపథ్యంలో ఒక విషయానికి అయితే నేను చెప్పుకోవచ్చు, ప్రధానంగా 5వ రోజు మాత్రం ఇంత దారుణంగా ఉంటుందని ఎవరు ఊహించలేదు. వెనక్కి వెళ్ళిపోయిన పడవలు, ప్రొక్లైన్లు, ట్రాక్టర్లు, లారీలు అన్నీ కూడా మళ్ళీ తిరిగి వెనక్కి వచ్చినాయి. ఎందుకు వచ్చాయంటే వరద నీటి ప్రవాహం ఉధృతి పెరిగింది. దీంతో ఇక్కడ పరిస్థితి మారిందని చెప్పుకోవాలి. ఇక్కడ ఒక్కడే చెప్పుకోవచ్చు, అధికారుల్లో 5వ రోజు కూడా వరద నీరు ఎందుకు పెరుగుతుందో ఎవరు చెప్పలేదు. దీంతో ఒక్కసారిగా అందరూ షాక్ గురయ్యారు. రాత్రి ఇళ్లలో పడుకున్న వాళ్ళు ఉదయం బయటకు వచ్చి చూస్తే వరద నీరు ప్రవాహం పెరిగిపోయింది. అసలు ఇంట్లో ఉండకూడదు అనే విషయాన్ని అధికారులు ఎవరు చెప్పడం లేదు. ఎందుకు చెప్పట్లేదో అర్థం కాని పరిస్థితి. మరి ప్రజలందరూ ఇలా నరకం అనిపించాల్సిందానా? 5 రోజుల పాటు ఇలా నరకం అనుభవిస్తూనే ఉన్నారు. మరి ఈ నేపథ్యంలో ఒక విషయానికి అయితే నేను చెప్పుకోవచ్చు, ప్రధానంగా 5వ రోజు మాత్రం ఇంత దారుణంగా ఉంటుందని ఎవరు ఊహించలేదు. వెనక్కి వెళ్ళిపోయిన పడవలు, ప్రొక్లైన్లు, ట్రాక్టర్లు, లారీలు అన్నీ కూడా మళ్ళీ తిరిగి వెనక్కి వచ్చినాయి. ఎందుకు వచ్చాయంటే వరద నీటి ప్రవాహం ఉధృతి పెరిగింది. దీంతో ఇక్కడ పరిస్థితి మారిందని చెప్పుకోవాలి. ఇక్కడ ఒక్కడే చెప్పుకోవచ్చు, అధికారుల్లో ముఖ్యంగా అధికారులు ఎంత సక్రమంగా పనిచేస్తున్నారు అనేది పక్కన పెడితే ముఖ్యంగా ప్రధానంగా సీఎం చంద్రబాబు నాయుడు మాత్రం చాలా అభినందనీయం అని చెప్పుకోవచ్చు. ఆయన పనితీరు 5 రోజుల్లో దాదాపు 4 సార్లు ఆయన ఇక్కడ రావటం విశేషంగా చెప్పుకోవచ్చు. వచ్చి స్వయంగా నీళ్ళలో దిగి మరి పడవల్లో ప్రయాణం చేసి మొత్తానికి ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరికీ అండగా నిలిచేందుకు ప్రయత్నం చేశారు సీఎం చంద్రబాబు నాయుడు. మరి ఆయన ఆ వయసులో కూడా అలాంటి ప్రయత్నం చేశారంటే ఖచ్చితంగా మనం ఆలోచించుకోవచ్చు ఎంత చక్కగా పనిచేశారనేది. నిజంగా ఆ వయసులో ఉన్న వ్యక్తి ఆ విధంగా పనిచేస్తారంటే ఎవరు ఊహించరు. చూడండి, మనం ప్రొక్లైన్ల మీద ఎక్కాల్సిన పరిస్థితి. ఎందుకంటే మరి వెళ్ళడానికి వీలు లేని నేపథ్యంలో ప్రొక్లైన్ల మీద నడిచి వెళ్ళాల్సిన పరిస్థితి ఇక్కడ కనబడుతుంది మనకు స్వయంగా. చూడండి ఎంత దారుణమైన పరిస్థితితో. వీళ్ళందరితో ఇక్కడ మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. ఒక్క నిమిషం, వీళ్ళందరితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. ఎక్కడికి వెళ్తున్నారమ్మా మీరు? లోపలికి వెళ్తున్నాం. ఏమోడంటే లోపల ఒక్కటి ఏం రావట్లే, ఇంకా ఏం మారలా. అక్కడ బయట ఇక్కడ లోపల వరద బాధలు అయితే అక్కడ BRTS దగ్గర పంచుకుంటున్నారు పొట్లాలు. అదా అన్నం నీళ్ళు లేవండి. 3 రోజుల నుంచి బస్ స్టాండ్ లో రూమ్లు తీసుకుంటున్నాం. ఇంకా మా దగ్గర డబ్బులు లేవు, అన్నం లేదు. అక్కడ కూడా ఏం చేస్తాం? సస్తే ఇక్కడే చేస్తాం. చెప్పండి. కాదండి, ఇది వరద బాధలు అంటే అక్కడ ఉంటారు, వరద లోపల ఉంటారు. బయట BRTS దగ్గర పొట్లాలు తింటున్నారు వాళ్ళు తీసుకెళ్లిపోతున్నారు. ఆ బియ్యం బస్తాలు తీసుకెళ్లిపోతున్నారు, ఇడ్లీ పొట్లాలు అన్ని తీసుకెళ్లిపోతున్నారు. ఇంకేంటి ఇక్కడ? లేదండి, అసలు ఏం పొజిషన్ బాగోలే. లోన్ నుంచి మేము బయటకు వెళ్ళి 3 రోజులు అయింది. డబ్బులు కట్టే పరిస్థితి లేక మళ్ళీ లోన్కే వెళ్ళిపోతున్నాం. మేము సత్తే బతికినా అక్కడే బతుకుతామని చెప్పి లోన్కే వెళ్ళిపోతున్నాం, అంతేగాని వేరేదేం లేదండి. పడవకు 2,000 అడుగుతున్నారు. బయటకు వెళ్ళామండి, పడవకి 3,000 ఇచ్చి బయటకు వెళ్ళాం. దేవుళ్ళలాగా సాయం చేస్తున్నాడు ఎవరో లోన్కి వెళ్తానికి, ఆయనతో పాటు లోన్కి వెళ్ళిపోతున్నాం. మీ పరిస్థితి ఏంటండి? పడవ లేక 2,000 అడుగుతున్నారు. ఇంకేముంది, అటు ఇటు నడవడమే జరిగింది మాకు. ఇది చూశారు కదా పరిస్థితి. ఇక్కడ ఇంత దారుణంగా ఇంత దయనీయంగా ఉంది. ఇక్కడ మొత్తం కూడా సింగనగర్ అంతా కూడా మొత్తం మునిగిపోయిన పరిస్థితి. ఎవ్వరూ ఇక్కడ ఉండలేని పరిస్థితి. అయినా కూడా కట్టుబట్టలతో ఇక్కడికి వచ్చేసి ఇక్కడే అయితే ఇది ఇక చచ్చిపోవడానికి కూడా మేము ఇక్కడ సిద్ధం అంటూ చెప్పడం ఒక విధంగా మరి
విచారకరంగా చెప్పుకోవచ్చు, విషాదంగా చెప్పుకోవచ్చు. ఇలాంటి పరిస్థితులు నిజంగా ఎవరికి రాకూడదని అయితే కోరుకోవద్దు. ఎందుకంటే పరిస్థితులు అంత భయానకంగా మారాయి. ఎవరు కూడా సాయం చేసే పరిస్థితి 5వ రోజు కనిపించట్లేదని చెప్పుకోవాలి. మొత్తంగా ఈ ప్రాంతం అంతా కూడా ఒక్కసారిగా మళ్ళీ ముందుకు గురవడం, మరి తేరుకోలేని దెబ్బ పడుతుంది. దెబ్బ మీద దెబ్బ ఈ ప్రాంతవాసులకి. ఇక్కడ నీళ్ళల్లో నడుచుకుంటూ ఎందుకు బయటకు వస్తున్నారో ఏంటో మీరందరినీ వివరాలు అడిగి తెలుసుకుందాము. ఇక్కడ ఒక పెద్ద ఆయన ఉన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. చెప్పండి, అసలు మీ పరిస్థితి ఏంటి? ఏముందండి, ఇల్లు మొత్తం మునిగిపోయింది, సామాన్లు మొత్తం నాశనం, బట్టలు గేట్లు, మన టీవీలు గీవీలు, మన ఫ్రిడ్జ్లు మొత్తం అన్ని నాశనమే. ఇందుకు ఏది పనికిరాదు. నేను వచ్చి ఏదో కొద్దిగా కడుక్కొని వెళ్ళావు, మళ్ళీ వాళ్ళ నైట్కి వచ్చేసింది. తెలియదు 3 రోజులు మా అమ్మ ఇంట్లో ఉన్నాం, మళ్ళీ వచ్చేప్పుడు ఈ రకంగా అయిపోయింది. కానీ ఏ వస్తువు పనికిరా ఇంట్లో, ఏ వస్తువు పనికిరా ఇంట్లో వచ్చి. మీరు చెప్పండి అన్న. మా సిగ్నల్ 23 బ్లాక్ ఇప్పుడు దాకా ఏ వస్తువు అందలేదు. నేను గత 2 రోజులు మీడియాతో మారాడా, ఎవ్వరూ పట్టించుకోలే. ఇప్పుడు ఇంట్లో ఆడలు ఇక్కడ దాకా తీసుకెళ్తారా? ఒక కేసు వాటర్ బాస్ కోసం 2 గంటలైంది. పాకులాడితే వాటర్ దొరికింది, ఫుడ్ లేదు. మెయిన్ వాటర్ ప్రాబ్లం. అక్కడ ఇవ్వడానికి ఉపయోగం ఉంది. అందరు రాలేరు, అక్కడ రాలేరుగా. ఓకే, మీరు చెప్పండి అమ్మా మీ పరిస్థితి. మా పరిస్థితి ఏముంది, తింటా కూడలేదు, అలో లక్షణాన్ని ఏడుతున్నాం. ఏమి అన్నతుల పైన నేను ఇదిగో జ్వరం వచ్చి 3 రోజుల నుంచి హాస్పిటల్కి వెళ్ళక మందులు ఎత్తున్నారంటే లేకలేక మనం చూసుకోవచ్చు. ఇక్కడ ఒక ఫ్యామిలీ అయితే వస్తుంది, వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏంటి సార్ మళ్ళీ వచ్చేస్తున్నారు, ఎందుకని? ఈ రోజు వాటర్ పెరిగింది, ఇల్లు కొంచెం ఉన్న మట్టి అంతా కడుక్కొని వాటర్ మొత్తం పొల్యూషన్ అయిపోయింది. మంచినీళ్ళు ట్యాప్ వచ్చినా బాగా కలర్ అంతా మారిపోయింది, తాగడానికి లేదు. ఇక అందుకనే వెళ్ళిపోతాం మళ్ళీ బయటికి. ఓకే, ప్రభుత్వ సాయం సక్రమంగా అందిందండి 5 రోజులు? అంటే లాస్ట్ 3 days లో ఫుడ్ ప్యాకెట్స్, వాటర్ ప్యాకెట్స్ అవి బాగానే వచ్చాయండి. బట్ ఈ 2 days నుంచి వాటర్ అనేది నీ లెవెల్కి వచ్చిన కాడి నుంచి అసలు ఏమీ లేదు. పాల ప్యాకెట్ కూడా 12ంటికి వస్తుంది, అది కూడా వేరే రోడ్స్కి వస్తే వెళ్ళి తెచ్చుకోవాల్సిన పరిస్థితి. వాటర్ కూడా అంతే, ఒక రోడ్డు దాటి ఇంకో రోడ్లోకి వెళ్తే అక్కడ ఉంటే ఇస్తున్నారు. ఈ నీ లెవెల్కి వచ్చిన కాడి నుంచి అసలు ఏ ఫెసిలిటీ లేదండి. మేమైతే ఇట్లా వెళ్తున్నాం, బంధువులు ఉన్నారు కాబట్టి. పెద్దవాళ్ళు వెళ్ళలేని వాళ్ళు అలా డాబాల మీదే ఉండి ఏ జావ కాసుకోనో ఏ టీ తాగో ఉంటున్నారు. చాలా పరిస్థితి దారుణంగా ఉంది. హెల్ప్ అయితే ఈ 2 days నుంచి అస్సలు అందట్లేదండి. ఇక్కడ చూసుకోవచ్చు, చాలా మంది కూడా ఇళ్లలో నుంచి సింగనారు లోపలికి. ఇక్కడ చెప్పమ్మా. ప్యాకెట్లో ఉప్మాలు చేస్తున్నారు, సర్ది పడిపోతుంది, నోట్లో పెట్టుకుంటే సర్ది వాసన. ఇందాక వేడి తీసుకొచ్చాడు, చూత సర్ది వాసన వస్తుంది, ఏం బాగా. పులిహోర ప్యాకెట్లు, పప్పు సాంబార్ అన్నం, అదేనా? పసిపిల్లలు ఏం తింటారు? ఈ నీళ్ళల్లో కరెంట్ లేకుండా ఏమి లేకుండా అంత ఇబ్బందులు పడుతున్నాం. ఎవరైనా ఇటు ఎవరో రావట్లా. ఓకే, ఇది చూసారుగా. మొత్తంగా ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ 5 రోజుల పాటు పరిస్థితి చాలా భయానకంగా, చాలా దారుణంగా తయారైంది. ఒక సీఎం చంద్రబాబు నాయుడు తప్ప మిగిలిన అధికారులందరూ కూడా ఇక్కడికి వచ్చి లోపల ఉన్న వాళ్ళకు కూడా ఆహారం అందించలేని పరిస్థితి, మంచినీళ్ళ కోసం కూడా పాకులాడిన పరిస్థితి. ఇటువంటి పరిస్థితి నేపథ్యంలో ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ 5వ రోజైనా సరే సక్రమంగా ప్రతి రోడ్డుకి ఆహారము, మంచినీరు, ఇతర సౌకర్యాలు కల్పించాలని అయితే వేడుకుంటున్నారు. అదేవిధంగా పాడైపోయిన సామాన్లకి బాధ్యత ఎవరు వహిస్తారంటూ ప్రశ్నిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో వరద నీటి ఉధృత తగ్గిన తర్వాత తమ పరిస్థితి ఏంటో, మరి ఎన్ని రోజులు హ్యాపీగా ఉండగలుగుతామో లేదో అనే ఒక బాధ అయితే పడుతున్నారు. వాళ్ళందరికీ ప్రభుత్వం భరోసా కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం స్పందించి ప్రతి ఒక్కరికి న్యాయం చేసే దిశగా ప్రయాణం చేయాలని అయితే కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.